హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ అండ్ క్రంచీ అయిన సూజీ బైట్స్ని గోధుమ రవ్వతో చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో పిల్లలకి పర్ఫెక్ట్గా ఉంటుంది స్నాక్ రెసిపీ అనేది. ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే. రెసిపీ కూడా చాలా సింపుల్ రెసిపీ అండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్లోకి రెండు కప్పుల వరకు గోధుమ నూకని ఫైన్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే 2 టేబుల్ స్పూన్ నువ్వులు, హాఫ్ టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, ఒకవేళ కనుక కలోంజీ సీడ్స్ లేకపోతే వామును వేసుకోవచ్చు. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా క్రష్ చేసి కసూరి మేతిని వేసుకోవాలి. అండ్ ఒక 2 చిటికెలు బేకింగ్ సోడాను వేసుకొని మొత్తంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇలా మొత్తంగా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకున్నాక వాటర్ని కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలో కనుక కలుపుకొని పక్కన పెట్టుకుంటే దీన్ని ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల గోధుమ రవ్వ వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది కదా, సో కాస్త గట్టి పడుతుందండి. అలా కాకుండా మనం ముద్దను ముందుగా గట్టిగా కలిపేసుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనం రోల్ చేసుకునేటట్టు చపాతీ రాదు. సో ముందుగానే కొద్దిగా సాఫ్ట్గా ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి చపాతీని రోల్ చేసుకునే విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక నేను చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత డౌని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ పీటకి కాస్త పిండిని డస్టింగ్ చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇలా మనం చపాతీని రోల్ చేసుకునేటప్పుడు మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ దళసరిగా కూడా పామకూడదు. ఇక నేను చూపించిన విధంగా ఈ మాత్రం తిన్నేసి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తంగా రోల్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేవి ఈవెన్గా కట్ చేసేసుకోవాలండి, మనకి స్క్వేర్ షేప్ వచ్చే విధంగా. ఇలా కట్ చేసుకున్నాక మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో రౌండ్స్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మొత్తంగా అన్నింటినీ కూడా ఇలానే రోల్ చేసుకుంటూ ఈ డైమండ్ షేప్లో కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకి అన్నీ కూడా ఒకేసారి రోల్ చేసేసి ఇలా కట్ చేసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సూజీ బైట్స్ని ఇలా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఒక 3-4 నిమిషాలకి ఇవి చాలా క్రంచీగా ప్రిపేర్ అయిపోతాయి. దగ్గరుండి చూసుకోవాలండి, మరి డార్క్ గోల్డెన్ కలర్ వస్తే మనం తీసి పక్కన పెట్టుకునేసరికి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అలా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసేటప్పుడే తీసేసుకోవాలి చిప్స్ అనేవి బయటికి. ఇలా ఈవెన్గా మొత్తంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చేసరికి తీసేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన వేసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బైట్స్ని కూడా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసుకోవాలండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ క్రంచీగా ఉండే సూజీ బైట్స్ అనేవి రెడీ అయిపోయాయి. అండ్ ఈవినింగ్ స్నాక్ రెసిపీగా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.